మీకు తెలుసా, ప్రపంచంలోని లక్షలాది శివాలయాల్లో శివుడు ఎందుకు విగ్రహ రూపంలో ఉండడు, ఎందుకు కేవలం లింగ రూపంలోనే పూజించబడతాడు? దీనికి వెనక ఒక మహర్షి శాపం ఉంది. ఆ మహర్షి పేరు భృగు మహర్షి. ఒకరోజు భృగు మహర్షి మనసులో ఒక గొప్ప సందేహం పుట్టింది. త్రిమూర్తులలో నిజంగా ఎవరు గొప్పవారు? బ్రహ్మ, విష్ణువు లేదా శివుడా? ఈ సత్యాన్ని తెలుసుకోవాలని భృగు మహర్షి ప్రయాణం ప్రారంభించాడు. మొదట ఆయన చేరుకున్నది కైలాస పర్వతం. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంతంగా లీనమై ఉన్నాడు. ధ్యానంలో ఉన్న శివుడు భృగుమహర్షి వచ్చిన విషయాన్ని గమనించలేదు. ఇది చూసిన భృగుమహర్షి తనను అవమానించారని భావించాడు. మహర్షి హృదయంలో ఆగ్రహం ఉప్పొంగింది. ఒక ఋషిని గుర్తించలేదా? ఇది ధర్మమా అని కోపంతో భృగుమహర్షి శివుడిని శపించాడు. భృగుమహర్షి పలికిన మాటలివే: ఇకపై నీకు రూపంతో కూడిన పూజలు జరగవు. భూలోకంలో నీవు కేవలం లింగరూపంలోనే పూజించబడతావు. అదే శాపం. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచం నలుమూలలా శివుడి ఆలయాల్లో విగ్రహం కాదు, శివలింగమే ప్రధానంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, శివలింగం శాపానికి గుర్తు కాదు. అది సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. రూపంలేని దేవుడు అన్ని రూపాలకు మూలమైన ఆది పరమశివుడు. ఓం నమఃశివాయ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.